అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ మధ్యన వృషభ రాశి గురించి ఎక్కువగా వింటూ ఉన్నాం. ఏంటి సార్, మరి వీళ్ళకి ఎలా ఉండబోతుంది? బాగా అదృష్టం ఉందంటారా, లేదంటే అంతంత మాత్రంగా ఉందంటారా? మరి అక్టోబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మాకు వివరించండి. కరెక్టే మణికంఠ గారు, మీరు అన్నది వాస్తవమే. వృషభ రాశి వాళ్ళకి అదృష్టం అని చెప్పుకోవాలి. కానీ ఈ మాసంలో అక్టోబర్ మాసం ఏదైతే ఉందో, ఈ భాద్రపదం తర్వాత వచ్చేటువంటిది ఆశ్వీజ మాసం. ఆశ్వీజ మాసంలో అక్టోబర్ నెలలో ఆశ్వీజ మాసం వస్తుందన్నమాట. ఈ ఆశ్వీజ మాసం అక్టోబర్ నెలలో ఈ ఒక వృషభ రాశి వాళ్ళకి అనేది చాలా గొప్ప ఫలితం అని చెప్పుకోవచ్చు మనం. ఎట్లా అంటే దీంట్లో కృత్తిక, రోహిణి, మృగశిర 3 నక్షత్రాలు ఉంటాయన్నమాట. 3 నక్షత్రాలు కలిపేసి వృషభ రాశి కింద తీసుకుంటాం మనము. అట్లనే వీళ్ళకి వచ్చేసి వృషభ రాశి సొంత ఇంట్లో గురువు ఉన్నాడు. సొంత ఇంట్లో వృషభ రాశిలో గురువు ఉన్నాడు. ఏంటంటే 2వ స్థానంలో కుజుడు ఉన్నాడు. వీళ్ళకి 5వ స్థానంలో కేతు ఉన్నాడు. అలానే 10వ స్థానంలో శని ఉన్నాడు. వీళ్ళకి మంచి చేసే గ్రహాలన్నీ వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. శని కూడా వీళ్ళకి 10వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి చాలా మంచి చేస్తాడు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఆశ్వీజ మాసంలో తర్వాత అక్టోబర్ నెల ఏదైతే ఉందో, వృషభ రాశి వాళ్ళకి మీరు అన్నట్టుగానే చాలా మంచి జరిగేటువంటి అదృష్టం ఉన్నది, లేదని చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళు ఏంటంటే, ఒకటి వీళ్ళకి అదృష్టం ఎలా ఉంటుందంటే, వీళ్ళు సంపాదించేది ఏమి ఉండదు. వీళ్ళు ఓన్గా కష్టపడేసి దుక్కి దున్నాలి, నీరు పోయాలి, తర్వాత మొక్కలు వేయాలి, నాటేయాలి, నారేయాలి అని ఏమి ఉండదు. దానివల్ల ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదే వృషభ రాశి అదృష్టం ఏంటంటే, ఈ మాసం ఆటోమేటిక్గా ఎవరు అనుకోకుండా ఎక్స్పెక్ట్ చేయకుండా ఎక్కడో ఎవరో తాతలో అమ్మమ్మలో అనుకోకుండా వీళ్ళమ్మ ఎప్పుడో రాసి పెట్టి దొరకటము, వింటి సూర్యుల్లో మనకి కాంపౌండ్లో పెట్టినటువంటి వాయి, లేకపోతే ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు రావటము. డబ్బుల కన్నా కూడా వీళ్ళకి నిధి నిక్షేపాలు అంటారు కదా, ఏదో నేలలో ఎప్పుడో పూర్వీకులు పెడతారనమాట. సో అవన్నీ ఇప్పుడు ధన మోగేసి వీళ్ళకి పైనకి రావడము, అవన్నీ కూడా అదృష్టం అని మనం చెప్పుకోవచ్చు వృషభ రాశి వాళ్ళకి. ఈ అక్టోబర్ మాసంలో మణికూర ఇప్పుడు నా దగ్గర కూడా చాలామంది అక్టోబర్ మాసం గురించి ఎట్లా అంటే ఏంటి గురుగారు ఎట్లా ఉందని చెప్పేసి వస్తూ ఉన్నారు. కానీ వీళ్ళకి నిజంగా మొన్న నేను చూసిన దాని ప్రకారం చూస్తే మాసం మొత్తం కూడా వీళ్ళకి అదృష్టం అని చెప్పుకోవచ్చు గొప్పగా. ఎట్లా అంటే నిధులు అంటారు కదా, ఇప్పుడు నేల లోపల గోడల్లోనే నిధులు ఉంటాయి. ఆ నిధులు కూడా వీళ్ళకి చెప్పకుండా కళ్ళలోకి వచ్చేసి నేను ఇక్కడ ఉన్నా నన్ను తీయండి, నేను ఇక్కడ ఉన్నా నన్ను తీయండి అనేసి ఇది కూడా కనిపిస్తూ ఉంది నాకు. అది ఒకటి బాగా ఉందన్నమాట. వీళ్ళకి ఏంటంటే పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తి గొడవలు అయ్యి ఆగిపోయేది కానీ, లేకపోతే పూర్వీకులు ఎప్పుడో ఇస్తానని చెప్పేసి ఆపడం కానీ, లేకపోతే ఇంకో వదిలేసుకుంటారు కదా వీళ్ళ ఆశలు, ఎవరికో రావాల్సింది ఎవరికో వస్తుందిలే, మనకు అదృష్టంలో వచ్చిద్దిలే, మనం ఇక దాని మీద ఫైట్ చేయడానికి ఏం లేదు అనుకునేటువంటి ఇది కూడా ఉండేది కదా. అలాంటివన్నీ కూడా ఈ మాసంలో క్లియర్ అవుతున్నాయి. ఈ అక్టోబర్ మాసంలో ఈ వృషభ రాశి వాళ్ళకి ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయని మనం చెప్పుకోవాలి. అదే అదృష్టం అంటే వీళ్ళకి. వీళ్ళు అసలు ఏం చేసేది లేదు. ఇప్పుడు కోర్టు కేసులు కానివ్వండి, కోర్టు కేసుల్లో కూడా వీళ్ళకి మంచి జరిగేటి ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో కోర్టు కేసుల నుంచి కూడా బయటపడతారు. ఎవరైనా ప్రభుత్వం నుంచి, కోర్టు కేసుల నుంచి, లిటిగేషన్ నుంచి ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా వీళ్ళు బయటపడేటువంటి అదృష్టం ఉన్నది. వృషభ రాశి వాళ్ళకి నిజంగా చెప్పాలంటే 12 మాసాల్లో కన్నా కూడా ఈ మాసంలో అనుకున్న పని ముందుకు వెళ్ళేదానికి బాగుందన్నమాట. వీళ్ళు ఏదైనా చేయాలనుకుంటే కూడా ఖచ్చితంగా వీళ్ళు ముందుకెళ్ళమని చెప్పాలి. గురుగారు, అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఆరోగ్యపరంగా అంటే కొంతమేర బాగుంది. అంటే పోయిన మాసం కన్నా కూడా, భాద్రపద మాసం కన్నా కూడా ఆశ్వీజ మాసంలో ఈ ఒక వృషభ రాశి వాళ్ళకి బాగుందని మనం చెప్పుకోవాలి. హెల్త్ పరంగా కూడా ఈ మోషన్స్ లేకపోతే వాంతింగ్స్, ఏదైతే సెన్సేషన్స్, హెడేక్ ఇలాంటివి లాస్ట్ మాసంలో మనం చూడటం జరుగుతూ ఉంది. కానీ ఈ మాసంకి వచ్చేటప్పటికి మోకాలు నొప్పులు కొంతమేర, ఇంకా బ్యాక్ పెయిన్ ఇలాంటి ఏదైనా తాత్కాలికం దారిగా ఉంటుంది. కానీ దీర్ఘకాలికంగా ఉండేటైతే ఏం కనిపించట్లేదు హెల్త్ ఇష్యూస్ కూడా. అంటే దీర్ఘకాలికంగా ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే కొంతమేర తగ్గేటువంటి ఇది కూడా ఉన్నది. పిల్లల్లో కావచ్చు, పెద్దల్లో కావచ్చు, ఆడవాళ్ళలో కావచ్చు, జెంట్స్లో కావచ్చు, ఎవరిదైనా సరే ఆరోగ్య విషయం కూడా పెద్దగా అయితే ఏం కనిపించట్లేదు. కానీ వీళ్ళ దాంట్లో ఒకటి ఏంటంటే, ఈ వృషభ రాశి వాళ్ళు మనం గమనించుకున్నట్టయితే వాస్తు పరంగా కనుక ఏదన్నా ఆల్రెడీ కొంచెం వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే కనుక ఆ ఎఫెక్ట్ అనేది మాత్రం కంటిన్యూ అవుతుంది. వీళ్ళ అదృష్టపరంగా అయితే బాగుంది. వాస్తుపరంగా ఉన్నటువంటి లోపాలు ఏమైనా ఉన్నాయో వాటి వల్ల సఫర్ అయ్యేటువంటి మాత్రం కొంతమేర కనిపిస్తూ ఉందన్నమాట. అంతకు మించినటువంటి ప్రాబ్లం అయితే హెల్త్ పరంగా అయితే వీళ్ళలో ఏం లేదని చెప్పుకోవాలి ఈ మాసానికి అయితేను. గురుగారు, అలాగే ఈ రాశి వారికి విద్యార్థులకు అలాగే ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది? వారు ఆశించిన ఫలితాలు ఉండబోతున్నాయా? విద్యార్థులకి అయితే అల్టిమేట్, వీళ్ళు ఏం చదవకపోయినా కూడా ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాస్తే కూడా మంచి మార్కులు వస్తాయి. చాలా బాగుందని చెప్పుకోవాలి. అలా అని చెప్పేసి గురువుగారు చెప్పారని చెప్పేసి అని ఆ పుస్తకం తీసుకుని తల కింద పెట్టుకుని పడుకుంటే అవ్వదండి. ఖచ్చితంగా చదువుకోవాలి, చేయాల్సిన ప్రయత్నం చేయాలి. కానీ ఏంటంటే మంచి ఫలితం ఉంటుంది. చదివిన దానికి న్యాయం.
ఇప్పుడు ఎగ్జామ్ రాసిగానే మార్కులు మర్చిపోకుండా వచ్చేదానికి కావచ్చు, ఆ ఎగ్జామ్ రాసినటువంటి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అదొకటైతే మనకి గమనించుకోవచ్చు. ఆ విదేశీయానం పై చదువుల కోసము ఫారెన్కి ఎవరైనా వీసాకి అప్లై చేసుకున్నా కూడా ఈ మాసంలో ట్రై చేయొచ్చు. ఈ మాసంలో అవ్వకపోయినప్పటికీ ఈ మాసంలో ట్రై చేస్తే మంచి జరుగుతుంది. ఏదైనా మంచి యూనివర్సిటీలో సీట్ కోసం ప్రయత్నం చేస్తున్నా కూడా ఈ మాసంలో చేయొచ్చు. ఎవరన్నా డాక్టర్ చదువుకోవాలనుకునేటువంటి పర్సన్స్కి అయితే ఈ మాసంలో మరింత మంచి కాలం, ఈ అక్టోబర్ మాసంలో ఈ వృషభ రాశి వాళ్ళకి మరింత మంచి కాలం అయితే ఈ మాసంలో వీళ్ళకి ఉంటుంది. డాక్టర్ చదువుకునే వాళ్ళకి కావచ్చు, ఇంజనీరింగ్ వాళ్ళకి కావచ్చు, ఇలాగా ఈ మాసంలో ట్రై చేస్తే మంచిగా వీళ్ళు ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అక్కడ సీట్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది ఎడ్యుకేషన్ పరంగా. అలానే ప్రభుత్వ పరంగా ఏదైనా ట్రై చేస్తున్నా, గవర్నమెంట్ జాబ్ కోసం వీళ్ళు ఏదైనా రాయాలనుకుని ట్రై చేస్తున్నా కూడా ఈ అక్టోబర్ మాసంలో వీళ్ళు ట్రై చేస్తే పోయిన మాసం కన్నా ఇంకొంచెం మంచి ఫలితం ఉండేటువంటి అదృష్టం అయితే మనము ఈ మాసంలో నేను చూడటం జరుగుతూ ఉందన్నమాట. అలాగే ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది గురుగారు? ఆల్రెడీ చేసేటువంటి ఉద్యోగాల వల్ల అయితే ఇంక్రిమెంట్ అనేది లేకపోవచ్చు, కానీ జాబ్ అనేది కంటిన్యూగా ఉండొచ్చు. జాబ్లో గ్రోతింగ్ అలానే కంటిన్యూ ఉన్నా కూడా జాబ్ కన్ఫర్మ్గా అలా కంటిన్యూగా స్టేబుల్గా వెళ్ళిపోతుంది అనమాట. జాబ్ పరంగా బాగానే ఉంది. ఇలానే పొలిటీషియన్స్ కూడా ఈ మాసంలో చెప్పుకునేంత ఫలితం ఉండదు, కానీ బెటర్. పోయిన మాసం కన్నా చూసుకుంటే వీళ్ళకి కాంట్రాక్ట్ బేసిక్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గ్యాడర్లో మంచి నేము, ప్రఖ్యాత, గుర్తింపు అనేది వృషభ రాశి వాళ్ళకి అల్టిమేట్గా వస్తుంది. నలుగురిని కలుపుకొని ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచన వస్తుంది. వీళ్ళకి మంచి ఫలితం అయితే ముందుకుంటుంది. అలానే వీళ్ళకి ఒక మంచి రెమెడీ ఒకటి ఉన్నది. ఈ వృషభ రాశి వాళ్ళకి మరింత ముందుకి మంచిగా వెళ్ళాలనుకుంటే మంచి రెమెడీ ఒకటి ఉన్నది. అలా ఏంటంటే దైవారాధన ఒకటి చేసుకుంటూ వీళ్ళు సరిపోతుంది. ఏంటంటే నిత్యం వీళ్ళు కనీసం నమస్కారం చేసుకుని వెళ్తే సరిపోతుంది. ఇది విష్ణు ఆలయాల్లో చేసుకుంటే మంచి ఫలితం అనేది వీళ్ళకి ఉంటుంది. అలానే వీళ్ళకి దుర్గామాత వీళ్ళకి మంచి ఫలితం ఇస్తారన్నమాట. దుర్గామాత అమ్మవారు ఈ రాశి వాళ్ళకైతే అల్టిమేట్గా ఎప్పుడు వెనుకుంటుంది అనుకోవచ్చండి. ఒక శక్తి రూపంగా ఈ వృషభ రాశి వాళ్ళకి ఒక శక్తిగానే ఉంటుంది. వీళ్ళు నమస్కారం చేయకపోయినా ఈ రాశి వాళ్ళకి ఎప్పుడు ఒక కృప ఉంటుందన్నమాట. అమ్మవారి ఒక దైవ కృప వీళ్ళ మీద ఎప్పుడు ఉంటుంది. అలానే అమ్మవారి ఆరాధన చేసుకుంటే, అమ్మవారి కుంకుమార్చన చేసుకుంటే మరింత మంచి ఇది ముందుకుంటుందన్నమాట. అలానే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నక్షత్రాలు కావచ్చు, రాసులు కావచ్చు, ఏవైనా కూడా అల్టిమేట్గా మనం ఏంటంటే కొంతమేర ఆ రాశి ఆ ఒక దశ ఎలా ఉంది ఈ మాసంలో ఒక స్థితిగతులు బట్టి మనం మాట్లాడుకోవడం జరుగుతుందన్నమాట. ప్రతి వాళ్ళ పర్సనల్ హరోస్కోప్ తీసుకుని మనం చెప్పట్లేదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా పర్సనల్గా హరోస్కోప్ తీసుకుంటే వాళ్ళ పర్సనల్ హరోస్కోప్లో జాతకం బట్టి వాళ్ళ దశలను బట్టి కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. వాళ్ళు కూడా మంచిగా ముందుకెళ్ళాలంటే ఒక మంచి గురువుగారి దగ్గరికి వెళ్ళేసి మాకు ఈ రాశి ఉంది, వృషభ రాశి ఉంది, ఈ నక్షత్రం ఉంది, మరింత ముందుకెళ్ళేదానికి మనం ఇంకేమైనా పరిహారాలు చేయాలా అని చేసుకోవచ్చు. అలానే వీళ్ళకి ఒక అల్టిమేట్గా ఒక నెంబర్ ఉంటుంది. ఇది మనం ఏంటంటే న్యూమరాలజీ ద్వారా తీసుకొని అందరూ మంత్రం చదవలేరు కాబట్టి వాళ్ళకు ఒక నెంబర్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని ఎవరైనా పఠించవచ్చు. ఈ రాశిలో వాళ్ళకి చేయడం ద్వారా వీళ్ళు అనుకున్నటువంటి కార్యాలు మరింత ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుందన్నమాట. వీళ్ళకి నెంబర్ ఏంటంటే 998563 998563. ఈ నెంబర్ వాళ్ళు ప్రతిరోజు కూడా ఏదో ఒక టైంలో 108 సార్లు పఠించడం వలన వీళ్ళు ఆ రాశిలో వాళ్ళు ఇంకొంచెం అనుకున్న పనులకి ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ ఉన్నా, గవర్నమెంట్ జాబ్స్ పరుపులో ఉన్నా, ఎడ్యుకేషన్ పరుపులో ఉన్నా, మతిమరుపు లాంటిది ఉన్నా, డబ్బులు రావాల్సి ఉన్నా, వీళ్ళకి ఏదైనా పని కాకపోయినా, ఇంకొంచెం ఒడిదుడుకులు ఎక్కువైనా, వాస్తు ప్రాబ్లం ఉన్నా కూడా ఈ మంత్రాన్ని ఒక వాటర్ గ్లాస్ తీసుకొని వాటర్ గ్లాస్ ఇలా పట్టుకొనేసి ఈ యొక్క నేను చెప్పిన నెంబర్ని పట్టిస్తూ 108 టైమ్స్ పట్టించు. ఇవి ఇంట్లో అందరూ తాగొచ్చు. ఇవి ఇంట్లో కూడా చల్లుకుంటే వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి చాలా మంచి జరిగేటువంటి అదృశ్యం అయితే వీళ్ళకు ఉన్నదనమాట. ఇది ఒక మనం వృషభ రాశి గురించి ఈ యొక్క అక్టోబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్తే.